మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ఈ కాలనీ వచ్చేసి పిఎన్ఆర్ షేట్స్ 2 కాలనీ వచ్చేసి 2022 స్టార్ట్ చేశారు. అప్పట్లో ఈ మధురెడ్డి, కర్ణాటి మధురెడ్డి మరియు భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వచ్చేసి ఈ ప్రారంభించి అప్పుడు వచ్చేసి ఈ పిఎన్ఆర్ ఎస్టేట్స్ ఫేజ్ 2 వెంచర్ ను స్టార్ట్ చేయడం జరిగింది. ఆ వెంచర్ లో వచ్చేసి చౌడేశ్వరి టెంపుల్ కి వచ్చేసి దాదాపుగా 20 సెంట్లు వచ్చేసి స్థలం వచ్చేసి ఆ రోజు వదిలిపెట్టడం జరిగింది. 20 సెంట్ల స్థలము. కానీ అప్పుడు వచ్చేసి మొత్తం వచ్చేసి దాన్ని వదిలిపెట్టి దానికి చౌడేశ్వరి టెంపుల్ కి వచ్చేసి తూర్పు సైడ్ వచ్చేసి R1 అనే ప్లాట్ కలదు. తూర్పున పరమటి వచ్చేసి O1 అంటే అట్లే దానికి ఉత్తరం వచ్చేసి P12 అనే ప్లాట్ 2 ఉన్నాయి. ఆ ప్లాట్ల మధ్యలో వచ్చేసి ఈ చౌడేశ్వరి టెంపుల్ వచ్చేసి ఆ గుడికి గాను స్థలం వదిలిపెట్టి 20 సెంట్లు స్థలమును వదిలిపెట్టి ఉన్నారు. కానీ ఈ ప్రస్తుతం రీసెంట్ గా వచ్చేసి కర్ణాటక మధురెడ్డి వచ్చేసి నాకు ఈ చౌడేశ్వరి టెంపుల్ కి వచ్చేసి పరమటి సైడ్ స్థలం మాకు ఈ పుత్త చైతన్య రెడ్డి గారు రాయించినారు. అట్లాగే దక్షిణ సైడ్ కూడా రాయించినారు స్థలం అని. వాళ్ళు ఈ స్థలాన్ని వచ్చేసి అక్రమంగా, వాళ్ళకు స్థలం లేకపోయినా కూడా వచ్చేసి ఇల్లీగల్ గా ఈ స్థలాన్ని వాళ్ళకు రాయించుకోవడం జరిగింది. రాయించుకొని ఈ స్థలంలో వచ్చేసి నిన్న దినం వచ్చేసి ఈ పక్కన మార్కింగ్ 2 రూములు వేసేదానికి మార్కింగ్ వేసినారు, అక్రమంగా మార్కింగ్ వేసినారు. ఆ విధంగా అక్రమంగా మార్కింగ్ వేసేదానికి వాళ్ళకి ఎలాంటి హక్కు కానీ, అనుభవం కానీ, స్వాధీనం కానీ ఎక్కడా లేదు. ఈ మధురెడ్డి కానీ, భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ, పుత్తా చైతన్య రెడ్డిలు కానీ వాళ్ళకు ఎలాంటిది హక్కు లేదనమాట ఆ విధంగా చేసేదానికి. కాబట్టి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకుండా వాళ్ళు రాసినారు, ఆ విధంగా చేసినారు. కాబట్టి వాళ్ళు తప్పుడుగా చేసినారు. కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకునేందుకు మేము సన్నద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము పత్రికా మూలకంగా. అలాగే దీనికి మన ఎంతో మంది దాదాపుగా 40-50 సంవత్సరాల ఈ చౌడేశ్వరి గుడి నిర్మాణం జరిగింది. దానికి వచ్చేసి మల్లేల మురళీధర్ రెడ్డి గారు వచ్చేసి 1994లో కూడా గుడి స్థాపించి దీనికి అమ్మవారికి పెట్టిన్నారు. అదేవిధంగా ఎంతో మంది వచ్చేసి ప్రతిరోజు ఈ గుడిలో వచ్చేసి దీపారాధన జరుగుతూ పూజా కార్యక్రమం జరిపిస్తున్నారు. అలాగే మన కాలనీ వాసులకు వచ్చేసి ఈ దేవత వచ్చేసి ఎలాంటి చాలా పవిత్రమైన దేవత. చాలా ఈ దేవత ఏ వరాలు కోరుకున్నా కూడా ఆ వరాలు తీర్చే చౌడేశ్వరి దేవి. కాబట్టి ఈ స్థలాన్ని వచ్చేసి ఎవరైనా అనాక్రాంతం చేసినా వాళ్ళకు వచ్చేసి చేసేందుకు హక్కు లేదు. కాబట్టి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ గుడికి వచ్చేసి కాదరాబాద్, లింగాపురము, కొత్తపల్లి మరియు అన్ని రకాల ఊళ్ళ నుండి వచ్చి ఈ దీంట్లో పూజలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఉన్న విషయం తెలియజేస్తున్నాం. కొత్తపల్లి పంచాయతీ ప్రెసిడెంట్ గారికి, మిగతా మా అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు మనందరం ఇక్కడ గుమికూడడం ఏమైందంటే, మన గుడి స్థలానికి బ్రోచర్లో ఫస్ట్ వాళ్ళు ఇనిషియల్ గా లేఅవుట్ చేసినప్పుడు రెండు మనకు సైట్లు మనకు గుడి స్థలానికని చూపించుండారు. దాదాపుగా 20 సెంట్ల స్థలం. కానీ ఈరోజు పుత్తా నరసింహారెడ్డి గారు మేము వెళ్ళినప్పుడు అతని దగ్గరికి ఆయన 70/34/34 సైట్ గుడికి ఆల్రెడీ ఉంది. మిగతాది మిగతా మామూలుగా మధు, గంగిరెడ్డి వాళ్ళందరూ కొనుక్కున్నారు దాన్ని, మిగతా స్థలాన్ని అని చెప్పి ఆల్రెడీ అలాట్ అయిన స్థలాన్ని మళ్ళీ అమ్మడం అయింది, రిజిస్ట్రేషన్ కావడం అయింది. వాళ్ళు మాకు
మా స్థలం గుడి స్థలము కావాలి. ఇంతమంది ప్రజలకు చుట్టుపక్కల మామూలుగా కాదర్బాదర్ కానీ, కొత్తపల్లి కానీ, లక్ష్మీ మామూలుగా ఈ లింగాపురం కానీ ఈ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఎన్నో సంవత్సరాలుగా పూజలు చేసుకుంటూ ఈ చౌడేశ్వరి దేవి ఆలయంలో ఆమె మీద నమ్మకంతో ఎన్నో ముడుపులు కట్టుకొని భక్తులు మొక్కుకుంటున్నారు. కావున ఈ గుడి స్థలము మాకు చెందవలసినగా కోరుకుంటున్నాము. మీ అందరూ సహకరించి మీడియాకు మామూలుగా పబ్లిక్ గా చేయడం మంచిదని నేను భావిస్తున్నాను. కాలనీ వాసుల తరపున అందరికీ విజ్ఞప్తి చేయడం అంటే అందరూ సహకరించి ఈ గుడి స్థలము గుడికి వచ్చేలా చూడండి, అంతే. నా పేరు బాబురెడ్డి, కాలనీ నివాసిని. మేము ప్లాట్ కొనేటప్పుడు ఈ గుడికి ఈ 2 ప్లాట్లు వదిలేసామని చెప్పినారు. ఇప్పుడు అక్రమంగా ఏం చేస్తున్నారంటే ఈ 2 ప్లాట్లలో బ్యాక్ సైడ్ మాకుంది అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అక్రమంగా ఇల్లులు కట్టడానికి ట్రై చేస్తున్నారు. కార్నాటి మధుసూదన్ రెడ్డి ఇక్కడ వేయాలని చూస్తున్నాడు. ఇది యాక్చువల్లీ గుడి కోసం అలాట్ చేసిన ప్లాట్, దాంతో కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉండేది వదిలేయాలా, కానీ వాళ్ళు అక్రమంగా చేస్తున్నారు. దీనికోసం మేము ఏం చేస్తామంటే మన కొత్తపల్లి సర్పంచ్ గారికి, తర్వాత ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి స్టేషన్ లో రేపు సోమవారం కలెక్టర్ లో కలిసి దీని మీద పిటిషన్ ఇవ్వాలని అనుకుంటున్నాము. ఎమ్మెల్యే గారు కూడా ఆల్రెడీ పోయి తెలిపినాము ఈ విషయము. దీన్ని ఖచ్చితంగా వీళ్ళందరూ చొరవ తీసుకొని దీన్ని ఆపి వీళ్ళందరూ దీనికి ఈ గుడి యొక్క స్థలాన్ని అందరినీ కాలనీ వాసులు చెంది కోరుకుంటున్నాం. మేము అడిగినాము. దీంతో పాటు కొంచెం డబ్బులు కూడా ఇస్తాము, దాని ప్రకారం చేస్తామని చెప్పినా వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయలే. మీరు దీనికి మాట్లాడడానికి రైట్ లేదు, మేము ఏమైనా బ్రోచర్లు ఎట్లయినా వేసుకుంటామనేది చెప్పినారు మా వాళ్ళతో. ఆ పరిస్థితి అట్లుంది. ఇది వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకుంటా ఉంటాము. ఈ స్థలాన్ని గుడికే కేటాయించాలని మా కాలనీ వాసుల విజ్ఞప్తి. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, ఇక్కడ పిఎన్ఆర్ ఎస్టాట్ లో వెంచర్ లో హౌసింగ్ కట్టుకున్నటువంటి వారి అందరికి కూడా సోదర సోదరిమణులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము చిన్న పిల్లప్పుడు అంటే 8-10 సంవత్సరాలు అప్పుడు మేము ఇక్కడ అల్లా తిరుగుతా ఉన్నాం. అప్పుడు దాదాపు 28 సంవత్సరాల క్రితం చౌడేశ్వరి అమ్మవారిను స్థాపించినారు. అప్పటి నుంచి ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ప్రతి ఒక్కరూ శుక్రవారం అయితేనేమి ఏదైనా వాళ్ళు ముక్కుబడి పెట్టుకుంటే ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకుంటా ఉన్నారు. అప్పుడు ఈ కాలనీలో కోటర్స్ అనే ఒక కాలనీ ఉన్నది. ఆ కాలనీ తీసేసి ఇప్పుడు కొన్నారు. ఆయన ఎవరు పుత్తా నరసింహారెడ్డి గారు కొన్నారు. ఆ కొన్న తరువాత వెంచర్లు వేసుకోవాలని చెప్పి కొందరు అడిగి ఆయనతో కొన్నారు. సరే, ఏదేమైనా కానీ ఒక బ్రోచర్ ఇస్తారు. పంచాయతీలో పర్మిషన్ కూడా తీసుకోవాలా. పర్మిషన్ కూడా ఇప్పుడు అన్ని పట్టుకుంటే ఖచ్చితంగా 7 ఎకరాలు 6 ఎకరాలు ఉంది. ఇది 60 సెంట్ల దానికి తీయాల్సింది వస్తుంది. అన్ని ఏం లేదు, వీళ్ళ కోరిక మనోభావాలు దెబ్బతినకుండా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, అమ్మవారి చౌడేశ్వరి అమ్మవారి భక్తులు, ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ ఈ ప్లేస్ వదిలిపెట్టిన ప్లేస్ ను ఆ అమ్మవారి పేరుతో గాని ఇవ్వాలని చెప్పి నేను ఒక సర్పంచ్ గా వారికి చెప్తున్నాను. ఇక్కడ ఇదే ఇంకా ఒక సర్పంచ్ గా గానీ వీళ్ళ మీద అభిమానంతో అమ్మవారి ఆశీస్సులతో కట్టకూడదు, కట్టనివ్వరు కూడా ఇక్కడ. కావున ఇది ఇట్లాంటిది ఇంకా చేయకూడదు. ఎన్నో వెంచర్లు వేసినాను. ఇక్కడ వెంచర్లు వేసేటప్పుడే నేను సర్పంచ్ గా ఉన్నా. నేను కాదుకూడదు, నువ్వు తీయాలంటే కనుక ఎకరాకు 10 సెంట్లు ఖచ్చితంగా నువ్వు తీయాల్సింది వస్తుంది. ఇప్పుడు కనుక నేను డిమాండ్ చేస్తే ఒక సర్పంచ్ గా, ఎందుకంటే అయిపోయిన వెంచర్ను మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు అనే ఉద్దేశంతోనే నేను మీకు చెప్తున్నాను. అక్కడ ఉన్నటువంటి 2 సెంట్లు 3 సెంట్లు 4 సెంట్లు ఇస్తుందో ఎంతన్నా ఉన్నాయి. వీళ్ళ సొంతానికి అడగలేదు, వీళ్ళ స్వార్థం కోసం అడగలేదు. అమ్మవారు చౌడేశ్వరి అమ్మవారు ఎంత చాలా అద్భుతంగా ఉన్నదన్నమాట. అక్కడ ఉన్నటువంటి విగ్రహం కూడా వారికి కూడా పుణ్యం ఉంటుంది. డబ్బే శాశ్వతం కాదు. ఖచ్చితంగా మధు గాని శ్రీనివాసరెడ్డిని గాని మన పెద్దలు వెంగిరెడ్డి అన్న కూడా ఆలోచన చేసి వీరందరికీ ఇబ్బంది పెట్టకుండా ఆ అమ్మవారు గుడి కట్టించేదానికి వాళ్ళు కూడా సహకరించాలని చెప్పి నేను ఒక సర్పంచ్ గా విన్నవించుకుంటూ, అమ్మవారికి ఇవ్వండి. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయి, మీకు ఉంటాయి. ఎక్కడైనా మీరు వెంచర్లు వేస్తున్నారు, దీంట్లో కూడా కొన్ని కోట్ల రూపాయలు వచ్చాయి ఆదాయం. అట్లాంటిది కొద్దిగా స్థలం
వెనకాల అది బ్రోచర్లో కూడా చూపించారు, 2 ప్లాట్స్ చూపించారు. గతంలో కొద్దిగా 10 రోజుల క్రితం కూడా వచ్చాను, అక్కడ మార్కింగ్ లేదు, ఏం లేదు, అమ్మవారిని దర్శించుకొని వెళ్ళాము. ఇప్పుడు వచ్చి చూస్తే ఇక్కడ మార్కింగ్ చేశారు. మేము యాక్చువల్ గా వీళ్ళకి అడ్మిషన్ మా పర్మిషన్ లేదు కట్టకూడదు, కట్టనీయం, మా ప్లాన్ అప్రూవల్ లేదు కట్టనీయం. అంతెందుకండి, అమ్మవారికి దాని వెనకాల ఉన్నటువంటి వాళ్ళ కూడా మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.